హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఏంటంటే మా చెల్లి వాళ్ళ పాపదైతే అన్నప్రసన్న అయితే ఉంది. సో ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అంశు ముగ్గురం అయితే వెళ్తున్నాము. మా అంశు చూడండి ఎలా పడేస్తున్నాడో షూస్ అయితే. ఇంకా రిషి అయితే రాలేడు ఆ రోజు, ఎందుకంటే రిషికి ఎగ్జామ్ అయితే ఉంది. సో అందుకని రిషిని స్కూల్కి పంపించాక ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా వేద తల్లి అయితే ఎంత క్యూట్గా అవుతుందో రోజు రోజుకి, చాలా బాగా అయితే అవుతుంది. ఇంకా మా వేద పాపతో అయితే చాలా కొత్తవన్నీ నేర్చుకుంటుంది తనైతే. ఇంకా మేము ఇంటికి రాగానే రెడీ అయితే అయ్యాను. సో ఇంకా అందరూ అయితే వస్తున్నారు అన్నట్టు. అప్పుడే ఇంకా తినొచ్చేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్నట్టు. సో ఇంకా తనే ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా డెకరేషన్ కూడా రెడీ అయ్యింది, అన్నీ అయితే రెడీ చేసేసారు. ఇంకా ఏంటంటే రోజు ఇలా ఇంకా అన్నప్రసన్న కదా, సో ఇలా మంచిగా ఇలా అయితే అన్నీ అయితే పెట్టారు వాళ్ళు. బాగా అనిపించింది నాకు, ఇది కొత్తగా కూడా అనిపించింది. ఎవరు కూడా ఇలా పెట్టడం అయితే నేనైతే చూడలేదు. ఇంకా మా చెల్లి అంత మంచిగా అయితే ఇలా ప్రిపేర్ చేయించింది. సో అన్నీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలా పెట్టేసిరు అన్నీ. సో ఇది ఒక రకంగా ఇదైతే బాగా అనిపించింది అన్నట్టు. పిల్లలకైతే ఫుల్ నచ్చింది ఇలా పెట్టడం. ఏంటంటే వాళ్ళు పెట్టినప్పటి నుండి ఇంకా కూర్చున్నారు రెడీగా, ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసిరు వాళ్ళైతే. ఇంకా ఇవన్నీ అయితే ఇట్లా పెట్టాక ఇంకా కొద్దిగా అయితే డెకరేషన్ అయితే చేసినారు. ఇంకా ఏంటంటే ఇలా మంచిగా డెకరేషన్ చేసిరు. దానికైతే మంచిగా మా చిన్న తల్లి అన్నప్రసన్న అన్ని కూడా పెట్టిరు అన్నట్టు. సో బాగా అనిపించింది ఇదంతా కూడా. మనకి ఇలా స్టాండ్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మా వేద పాప అయితే వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటా అంటది ఎప్పుడు కూడా. ఇంకా వేరే వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం ఏడ్ చేస్తుంది. అప్పుడప్పుడైతే మంచిగా ఉంటుంది, తన మూడ్ బట్టి అలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఫంక్షన్కి అయితే మా వేద పాపకి ఇలా అయితే రెడీ చేసిర్రు. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగా అనిపించింది తనకు. సో ఇంతసేపు అయితే తను అంత చూడలేదు అనుకుంటా. ఇంకా డెకరేషన్ చూడగానే అసలు ఎలా మొత్తం తిరిగి అయితే చూస్తుంది, మొత్తం అలా ఏం చేశారు అన్నట్టు. ఇంకా మా డాడీ కూడా అప్పుడే వచ్చినుండే, ఇంకా మార్నింగ్ అయితే రాలేకుండే. సో ఇంకా టైంకి అయితే వచ్చిండు డాడీ. ఇంకా వేదతో అయితే అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు అక్కడ. సో ఒక్కొక్కరు అలా వెళ్ళి ఇంకా ఏంటంటే ఇంకా మొత్తం అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ ఐటమ్స్, చిప్స్ అంటే జంక్ ఫుడ్ ఉంది, హెల్దీ ఫుడ్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆల్ రౌండర్ అన్నట్టు. ఇంకా అన్నీ అలా పెట్టేసి ఇంకా మంచి ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ అయితే చేసేసినాం. ఇంకా మా వేద పాప అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది, అసలు ఎంత బాగా ఆడుకుందో. ఫస్ట్ అయితే ఎవరి దగ్గర రాలేదు, కానీ తర్వాత అయితే అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడుకుంది. ఇంకా చాలా బాగా అనిపించింది తనైతే. ఇంకా ఏంటంటే ఇంకా నేను మా అక్క, మా మల్లు, ఇంకా మా మమ్మీ వాళ్ళు అందరం అయితే ఇంకా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా ఏంటంటే మా వేదకి అన్నప్రసన్న కదా, సో అందుకని ఫస్ట్ అంటే ఇలా అన్నీ పెట్టేసిరు ఫొటోస్ అన్నీ. అంటే ఏమంటారు, భగవద్గీత ముట్టుకుంటే ఏంటి అవన్నీ అలా ఉంటాయి కదా. సో అవన్నీ కొటేషన్స్ అయితే ఇలా పెట్టారు అన్నట్టు. సో మా వేద అయితే ఏం ముట్టుకుందో మీరే చూడండి లాస్ట్లో అయితే అసలు. ఇంకా మా అక్క అయితే అందరికీ పసుపు బొట్టు అయితే ఇస్తుంది వచ్చిన వాళ్ళందరికీ.
ఇంకా అన్నప్రసన్న అయిపోయాక వాళ్ళ అన్నలతో అయితే ఫోటో అయితే దిగింది. ఏంటంటే ఇంకా మా రిషి ఒక్కటి మిస్ అయ్యాడు ఈ గ్రూప్ ఫోటోలో అయితే. ఇంకా వేద అయితే చాలా ఆడుకుంది మళ్ళీతో అయితే. ఇంకా నేను మాకు ఇక్కడ బయట వెయిటింగ్ అన్నట్టు. సో అందరికైతే లోపల అయితే ఇంకా పెట్టించాము. సో అందరైతే తింటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. అక్క నేనైతే పెట్టించాము. ఆ తర్వాత అయితే ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నట్టు, 3:30 అలా అయ్యింది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఏదైనా పట్టుకోవాలి కదా పాప. సో అందుకని ఇంకా పడుకోబెడితే తను ఫస్ట్ భగవద్గీత అయితే పట్టుకుంది. ఆ తర్వాత అయితే ఇంకా డబ్బులు అయితే పట్టుకుంది అన్నట్టు. సో ఇవి 2 పట్టుకుంది. ఆ తర్వాత అయితే ఇంకా ఏంటి చాక్ అయితే ఉంటుంది కదా, సో నైఫ్ అయితే పట్టుకుంది అన్నట్టు. సో ఇలా అయితే అన్నప్రసన్న అయితే చాలా బాగా అయితే అయ్యింది. ఇంకా మా అంశు కూడా నేను రిషి అప్పుడు అన్నప్రసన్న చేసాం కానీ ఇవేం పెట్టలేదు. సో అంశు అప్పుడైతే పెట్టినుండే. సో అంశు కూడా భగవద్గీత అయితే పట్టుకుండు. ఇంకా మా వేద కూడా భగవద్గీత అయితే పట్టుకుంది. సో ఇంకా అన్ని లాస్ట్కి అయితే ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే అలా పట్టిద్దామన్నట్టు ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే ఇంకా పాపకైతే ఇచ్చారన్నట్టు. సో అన్నీ తీసుకుంది తను, అన్నీ పట్టుకోపిచ్చారన్నట్టు. సో ఇంకా ఏది ఇచ్చినా కూడా అన్నీ మంచిగా అలా పట్టుకొని ఇంకా ఫుల్ ఆడుకుంది. బుడ్డిది వేడా జై చెప్పాయి నమ్ముచయ్యా
ఇంకా నేను మా మల్లు అయితే ఫుల్ అయితే స్పెండ్ చేసాము. మా వేదతో అయితే చాలా ఆడుకున్నాము. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. సో ఇంకా మా చెల్లి అయితే నాకు శారీ గిఫ్ట్ చేస్తుంది. సో వద్దు అంటే అస్సలు వినట్లేదు అన్నట్టు. చాలా బాగుంది శారీ మాత్రం. థ్యాంక్స్ శిల్ప, ఇంత మంచి శారీ నాకైతే గిఫ్ట్ చేస్తున్నందుకు. సో ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము మా ఇంటికి. అంటే అండి ఈరోజు నా వ్లాగ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.